హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్‌లో ఫ్రిడ్జ్‌తో పని లేకుండా, కుండతో పని లేకుండా చల్లని నీళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రిడ్జ్ అనుకోండి కరెంటు బిల్ వేస్ట్. ప్లస్ మన హెల్త్‌కి గూడా మంచిది కాదు కదా! అందుకని చెప్పి కుండ చాలామంది చేస్తారు. కానీ కుండతో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అస్సలు కుదరని పని. మా ఇంట్లో అయితే కుండ అసలు బతకదనమాట 2 రోజులు కూడా. నేను అలాంటప్పుడు ఇలాంటి స్టీల్ బిందె లేదా ఇత్తడి, రాగి ఏ బిందె అయినా పర్వాలేదు. వాటర్ తీసుకొని కాటన్ క్లాత్‌ని ఇలా కట్టుకోవాలనమాట. మనకి బిందె మొత్తం రావాలి. ఆ కాటన్ క్లాత్ బిందె మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఇలా ఒక థ్రెడ్ తీసుకొని ఫస్ట్ పైన కట్టేసుకోవాలి మనం గట్టిగా. చూస్తున్నారు కదా! ఈ విధంగా 2 లేయర్లుగా మధ్యలో వేయండి కాటన్ క్లాత్ అనేది. నేను నా చున్నీ కాటన్‌దుంటే అదైతే తీసుకున్నాను. చూస్తున్నారా? దీన్ని ఒకేసారిగా తిప్పేయాలన్నమాట బిందెని. మనం వాటర్ పోవులేండి. మనం తిప్పినప్పుడు ఆ ఫోర్స్ మీద కొన్ని వాటర్ బయటకొస్తాయి అంతే. ఇలా మనం కనుక చేస్తే సమ్మర్‌లో మనకి కూల్ వాటర్‌కి డోకానే ఉండదు. కావాలంటే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత ఒక్కసారి ఎక్స్‌పెరిమెంట్ చేయండి. మీరే వద్దన్నా వచ్చి కామెంట్ పెడతారు. చూస్తున్నారు కదా! అసలు కొన్ని వాటరే పోయినాయి మనకి. ఇంకా ఎక్కువ కూడా పోవు. ఇంకా మనం దీన్ని థ్రెడ్‌తో గట్టిగా కట్టేసుకోవాలి. ఆ క్లాత్ అనేది ఊడకుండా కట్టేసుకొని, దీన్ని మనం ఒక చెట్టు కింద లేదంటే ఒక చెట్టు కింద లేదా ఇంట్లో అయినా దేనైనా కిందైనా కట్టుకోవాలి. మాక్సిమం చెట్టు కింద కట్టుకోండి. చెట్టు లేదు అన్న పక్షాన ఇంట్లో ఎక్కడైనా కట్టాలిలా. నాకు తెలిసి చెట్టు కింద కడితేనే మనకి వాటర్ అనేది చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ చెట్లు లేకుండా అయితే ఎక్కడా లేదు కాబట్టి చూస్తున్నారు కదా! కట్టిన తర్వాత అసలు ఒక్క చుక్క వాటర్ కూడా బయటకి రావన్నమాట. మనం నీట్‌గా ఈ క్లాత్‌తోనే పైన చెట్టుకి కట్టేటట్టుగా చూసుకోండి. అప్పుడు బిందె అనేది స్టిఫ్‌గా ఉంటది. మేమైతే ఇలా మాకు బయట చెట్లున్నాయి కదా! ఇంక అక్కడ అయితే ఇలా కర్రకైతే కట్టేస్తున్నాము. ఇక్కడ నీడగానే ఉంటదిలే. ఎండలో కాకుండా కాస్త నీడలో పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. నేను చక్కగా ఇలా బిందె పెట్టేసుకొని నీట్‌గా కట్టేసుకోవాలి బిందె ఊడకుండా. ఆ తర్వాత మనం ఒక చెంబులో గానీ నీళ్లు తీసుకొని ఆ బిందెని తడుపుతూ ఉండాలి ఆరంగా. మనం బిందెకి మామూలుగా కుండకి కట్టుకున్న మనం గూడా సేమ్ ప్రాసెస్సే కదా! ఇంతే చేసుకుంటాం కదా! ఇలా నీళ్ళతో మొత్తం స్ప్రెడ్ చేయాలి. బిందె మొత్తం మొత్తం ఆరిపోయాక మళ్ళీ స్ప్రెడ్ చేస్తా ఉంటే మనకనేది చల్లగా ఉంటాయి. మీరైతే నైట్ పూట ఇలా పెట్టేసుకున్నారనుకోండి పగలకల్లా ఇలా చల్లని వాటర్ వచ్చేస్తాయి.